మసీదులు లేని ఊరు కనిపిస్తుందా? ఈ దేశంలో చర్చిలు లేని ఊరు కనిపిస్తుందా? ఇస్లాం ఎక్కడ పుట్టింది? ఇవాళ ప్రపంచంలో ఏ స్థాయిలో నిలబడ్డది? క్రైస్తవం ఎక్కడ పుట్టింది? ఈ ప్రపంచంలో ఏ స్థాయిలో నిలబడ్డది? ఈ రెండింటికంటే ముందు హిందూ ధర్మం సనాతన ధర్మం అయినప్పుడు ప్రపంచాన్ని ఎందుకు ప్రభావితం చేయలేకుండా పోయినాం? మన లోపమేంటి? అఖండ భారత్ లేదు, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ కూడా లేదు. అఖండ భారత్ లేదు, స్వాతంత్రం కంటే ముందున్న భారత్ కూడా లేదు. మన లోపాన్ని సరి చేసుకోకపోతే, మన లోపానికి కారణమైన కుల వ్యవస్థను రద్దు చేసుకోకపోతే ఇంకొక 100 ఏళ్లకు ఈ ఉన్న భారత్ ఉంటుందని గ్యారంటీ లేదు. అందరికి నమస్తే. నేను మీ విఆర్ విజయరామరాజు. మందకృష్ణ మాదిగన్న ఏమన్నారు మీరు విన్నారు కదా? చర్చిలు ఎక్కడంటే అక్కడ కనిపిస్తున్నాయి, మసీదులు కనిపిస్తున్నాయి, ఎందుకు కనిపిస్తున్నాయి అని అడుగుతున్నాను. ఆ రోజులలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయిపోయిందో, అయినప్పుడు అది ఇస్లామిక్ కంట్రీ అయిందో అప్పుడే డిక్లేర్ చేయాలి కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారు కానీ మన మహాత్మా గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడే హిందూ కంట్రీ డిక్లేర్ చేయాలి. చేస్తుంటే ప్రతి ఒక్కరు ఈ రోజు కృష్ణారెడ్డి లేకుండే ఉండకపోతుండే. ఆ బ్రిటిష్ వాళ్ళు తెచ్చిండు కృష్ణారెడ్డి. ఇక ముస్లింస్ అందరినీ అక్కడ పంపించేటుండే. ఎక్కడ? పాకిస్తాన్ కు. ఇక్కడ ఏడుంటుండే మరి? సెక్యులర్ కంట్రీ ఎందుకైంది? బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అన్న ఇంకో కృష్ణ మందకృష్ణ మీరు చాలా డైనమిక్ అన్న, మీ అసంతలు కన్వర్ట్ అయినందుకు కూడా అయిందన్న. మీరు మళ్ళా బ్యాక్గ్రౌండ్ హిందూయిజం స్ట్రాంగ్ చేయండి, సనాతన ధర్మం స్ట్రాంగ్. ఇంకోటి కులాలు తీసేసేయాలంటే కులాలు ఓడబెట్టిండో, ఏ పాతుగాడు పెట్టిండో, ఎందుకు పెట్టిండో. మనం కూడా ఫకర్గా విజయరామరాజు మాదిగా అని చెప్పుకుందాం. ప్రతి ఒక్క మాదిగ బిడ్డ పక్కన మాదిగాని పెడదాం. అట్లా పెడుతుంటే ఏంటంటే ఫ్యూచర్ లో ఈ రెడ్డిస్, యాదవులు, గౌడ్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇది కామన్ అయిపోతుంది. ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ ఖరాబ్ అవుతుంది. ప్రతి ఒక్క మాదిగ బిడ్డ పక్కన మాదిగాని పెట్టుకోవాలి. కులాలేదన్న, ఏ కులమైతే ఏముంది, పక్కనగా మనం మాదిగా అని చెప్తాం. కానీ రిజర్వేషన్ గురించి కృష్ణారెడ్డి గురించి రిజర్వేషన్ గురించి ఓడాడుతున్నారు. ఖండిస్తున్నా. క్రిస్టియన్లు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ బీసీసీకి పోతారన్న. ఆ రిజర్వేషన్ గురించి కొట్లాడకండి ప్లీజ్. భారత్ మాతకి జై. జై శ్రీరామ్.